2026 ఆప్షన్ గురించి రీసెంట్లీ ఇటికిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఎలాంటి అప్డేట్స్ అంటే సిఎస్కే కొంతమంది పెద్ద స్టార్స్ కి గుడ్ బై చెప్పడానికి రెడీ అయిపోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మేమేం తక్కువ కాదన్నట్లు వాళ్ళు బిగ్ సూపర్ స్టార్స్ కి టాటా చెప్పడానికి లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఆల్సో ఆర్సీబీ, ఆర్ఆర్ అండ్ ఎల్ఎస్జీ ఇలా ఒకటా రెండా చాలా రోజుల తర్వాత ఇలాంటి టీమ్స్ పైన టాప్ లేపేసి అప్డేట్స్ అన్ని వచ్చాయి. అప్డేట్స్ వచ్చి అంటే నేను రాకుండా ఎలా ఉంటాను? మనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ ఆప్షన్ మరి ఎంతో దూరంలో లేదు. ఒక పక్క ప్రో కబడ్డీ వీడియోస్ చేస్తున్నా మన ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ఇక నుండి ఐపీఎల్ వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను. మీరు కూడా ఈ ఐపీఎల్ రిటెన్షన్ ఆప్షన్ ఇలాంటి అప్డేట్స్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకెందుకు లేట్ మామా, ఆ సబ్స్క్రైబ్ కొట్టేసే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అప్డేట్ బెస్ట్ అప్డేట్ అయితే బాగుంటుంది కదా, అందుకే ఆప్షన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు రీసెంట్ క్రిక్బజ్ రిపోర్ట్ ఈ డిసెంబర్ 2nd and 3rd వీక్ మధ్యలో ఆప్షన్ జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా డిసెంబర్ 13 నుండి 15 మధ్యలో జరగడానికి గట్టి ఛాన్సెస్ ఉన్నాయి అని చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఫ్రాంచైజ్ అఫీషియల్స్ బీసీసీఐతో ఈ డేట్స్ లో ఆప్షన్ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ షెడ్యూల్ ని ఫైనలైజ్ చేయలేదు అని తెలుస్తుంది. అయితే ఈసారి ఆప్షన్ మోస్ట్ లైక్లీ మన ఇండియాలోనే జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ 2 years వేరే కంట్రీస్ లో ఆర్గనైజ్ చేశారు. 2023లో మినీ ఆప్షన్ దుబాయ్ లో పెట్టారు. 2024లో మెగా ఆప్షన్ సౌదీ అరేబియాలో పెట్టారు. కానీ ఈసారి మాత్రం మళ్ళీ మన ఇండియాలోనే ఆర్గనైజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా డిసిషన్ పెండింగ్ లోనే ఉంది. ఎనదర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈసారి ప్లే రిటెన్షన్ డేట్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. వచ్చే నెల నవంబర్ 15 లోపల అన్ని టీమ్స్ వాళ్ళ రిటెన్షన్ లిస్ట్ ని సబ్మిట్ చేయాలి. బేసిక్లీ రిటెన్షన్ కి ఆప్షన్ కి మధ్య ఒక నెల రోజుల గ్యాప్ ఉంటుంది. మీరు లాస్ట్ సీజన్ లో చూసుకున్న 25 days గ్యాప్ ఉంది. సో నవంబర్ 15 రిటెన్షన్ ఉంటే డెఫినెట్లీ డిసెంబర్ 15 లోపల ఆప్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్ స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో షేకారించిన ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హాఫ్ లో మాత్రం అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అయితే కోట్లు పెట్టి బై చేసిన కొంతమంది ప్లేయర్స్ తో వీళ్ళకి ప్రాబ్లం కనిపిస్తుంది. రీసెంట్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే బిగ్ ఫిషెస్ ని ఆప్షన్ కి వదిలేస్తారు అని చెప్తున్నారు. దీంట్లో ఫస్ట్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఇతన్ని రిలీజ్ చేస్తారు అని స్ట్రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కానీ అసలు ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఈ సీజన్ లో 10 games ఆడి దాంట్లో 14 wickets తీసుకొని బాగానే రాణించాడు. మరి ప్రైస్ చూసుకున్నాం 11.75 crore మాత్రమే. ఇతని క్రెడిబిలిటీకి టూ హై ప్రైస్ కూడా కాదు. ఇలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ టీమ్ లో ఉంటే అది ఎప్పుడు అడ్వాంటేజే. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇతని విషయంలో సాటిస్ఫై అవ్వలేదనుకుంటా. మరి పెట్టిన ప్రైస్ కి వాల్యూ చేయలేదనా లేకపోతే వేరే రీజన్స్ వల్ల వదిలేస్తున్నారనేది మనకి ఇంకా తెలియలేదు. కానీ షూర్లీ వదులుకోవాలి అని ఇంటెన్షన్ లో కనిపిస్తున్నారు. ఇతనితో పాటు యార్కర్ కింగ్ మన టీ నటరాజన్ కూడా వదిలేసే ఆలోచనలో ఉన్నారు. ఇదైతే ఎక్స్పెక్టెడ్. బికాజ్ లాస్ట్ ఆప్షన్ లో ఇతన్ని 10,75,00,000 హై అమౌంట్ కి బై చేయడం, నటరాజన్ ఇంజురీ వల్ల మ్యాచెస్ ఏమీ ఆడకపోవడం ఇవన్నీ ఢిల్లీకి అడ్డేగా మారిపోయాయి. మళ్ళీ మాకు నెక్స్ట్ సీజన్ లో ఆ తలనొప్పి ఎందుకులే అనుకుంటున్నారేమో కానీ వదిలేసి చేతులు దులుపుకోవాలి అని చూస్తున్నారు. ఇంకా కొంతమంది స్టార్స్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ ప్రెసెంట్ అయితే వీళ్ళిద్దరు నేమ్స్ బయటకు వచ్చాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ నుండి వచ్చిన థర్డ్ అప్డేట్ చూసుకుంటే ఈ టీం గురించి మన అందరికీ తెలిసిందే కదా. వీళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ అండ్ మేనేజ్మెంట్ మధ్య సంబంధాలన్నీ తెగిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంజు నేను బయటకు వెళ్ళిపోతున్నాను వదిలేయండిరా బాబు అంటున్నాడు. అయితే రాజస్థాన్ టీం మాత్రం సంజుని ఆప్షన్ కి కాకుండా వేరే టీం తో ట్రేడ్ డీల్ పెట్టుకోవాలి అని చూస్తున్నారు. దీని వల్ల వాళ్ళ టీం నుండి స్టార్ ప్లేయర్ వెళ్ళిపోయినా వేరే క్వాలిటీ స్టార్ తో ఇతన్ని రిప్లేస్ చేయొచ్చు కదా, అది వాళ్ళ ప్లానింగ్ అనమాట. సో సంజు విషయంలో అయితే ఆ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే సిఎస్కే అండ్ కేకేఆర్ ఇతన్ని ట్రేడ్ చేసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అయితే ఒక విషయం మాత్రం గన్సౌట్ గా చెప్పగలను, ఇతన్ని డెఫినెట్లీ వచ్చే సీజన్ లో వేరే టీం జెర్సీలో చూస్తాం. ఆల్సో రాజస్థాన్ టీం రాహుల్ ద్రావిడ్ ని విడిచిపెట్టేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ హెడ్ కోచ్ పొజిషన్ రోల్లో మళ్ళీ కుమార సంగకారాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఇతను కోచ్ గా వస్తే కనుక రిటెన్షన్ విషయంలో చాలా చేంజెస్ జరగచ్చు. మరీ ముఖ్యంగా రిలీజ్ చేస్తారు అనుకున్న మహేష్ తీక్షణ లాంటి స్పిన్నర్ ని రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో తీక్షణ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇతను పక్క రిలీజ్ చేస్తారు అనుకున్నాం. అలాంటిది సంగకార శ్రీలంకన్ కోచ్ కాబట్టి వాళ్ళ ప్లేయర్ ని రిటైన్ చేసుకోవాలి అని చూస్తాడు తప్పిస్తే వదులుకోవాలి అనుకోడు. మరి కోచ్ ఏమో వెళ్ళిపోయాడు, కెప్టెన్ ఏమో వెళ్ళిపోతా అంటున్నాడు. అసలు రాయల్స్ లో ఏం రగులుతుందో తెలియట్లేదు. ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే ఈసారి మిక్స్డ్ రిజల్ట్ చూసిన ఎల్ఎస్జీ స్టార్ ప్లేయర్స్ ని నమ్మి చాలానే మునిగిపోయారు. రిషబ్ పంత్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ అండ్ ఆకాశ్దీప్ లాంటి ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అంతా గట్టిగానే దెబ్బేశారు. దీంట్లో కొంతమందికి టాటా చెప్పడానికి రెడీ అవుతున్నారు. అకార్డింగ్ టు క్రిక్బజ్ మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ అండ్ ఆకాశ్దీప్ వీళ్ళ ముగ్గురిని వదులుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎస్పెషల్లీ మయాంక్ యాదవ్ ఇతన్ని లాస్ట్ టైం 11 కోట్ల హ్యూజ్ అమౌంట్ కి రిటైన్ చేసుకున్నారు. కానీ ఇతనేమో ఇంజురీ వల్ల కంప్లీట్ సీజన్ కి మిస్ అయిపోయాడు. నాట్ ఓన్లీ ఈ సీజన్ అనే కాదు, ప్రతి సీజన్ లో ఇతని నుండి ఆ ఇంజురీ కన్సర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. రిటైన్ చేసుకుని మళ్ళీ బాధకునే బదులు రిలీజ్ చేస్తే రిలాక్స్ అయిపోవచ్చు కదా అనుకుంటున్నారు.
ఆల్సో ఆకాశ్ దీప్ ని 2 ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేశారు. కానీ ఇతను మాత్రం టోటలీ ఆఫ్ కలర్ లో కనిపించాడు. మరి ఎకానమీ విషయం అయితే అసలు చెప్పక్కర్లేదు. LSG లో ఇతనిదే హైయెస్ట్ అనుకుంటా. అయితే కొంతమంది అనుకోవచ్చు టెస్ట్ క్రికెట్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, రిటైన్ చేసుకుంటారేమో అని. నిజమే, కానీ ఫామ్ కంటే ఫార్మాట్ ఇంపార్టెంట్ కదా. లిమిటెడ్ ఫార్మాట్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించకపోతే సైడ్ చేయడం తప్పిస్తే వేరే ఆప్షన్ ఉండదు. ఆల్సో డేవిడ్ మిల్లర్ ని కూడా ఇంటికి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. 8.75 CR హై ప్రైస్ కి కొంటే అసలు మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. టోటల్ ఎక్కడ కూడా ఫామ్ లో కనిపించలేదు. దట్టు ఇతను టీమ్ లో ఉండడం వల్ల ఎక్స్ట్రా ఫారెన్ బౌలర్ ని ఆడిపించలేకపోతున్నారు. సో వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 5th అప్డేట్ చూసుకుంటే లాస్ట్ సీజన్ లో చాలా ఘోరంగా చేతులెత్తేసిన మన చెన్నై సూపర్ కింగ్స్ 2026 లో విజిల్ కూడా కంబ్యాక్ రెడీ అవుతున్నారు. దాంట్లో భాగంగానే లాస్ట్ సీజన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ టీమ్ కి రాడు దింపిన 5 స్టార్స్ ని వదిలేయడానికి లైన్ క్లియర్ చేశారు. అయితే రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం శామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి అండ్ డెవెన్ కాన్వే వీళ్ళందరినీ బస్ దించేయాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈసారి CSK అస్సాం వెళ్ళిపోవడానికి వీళ్ళంతా మెయిన్ రీజన్స్ గా ఉన్నారు. ఫస్ట్లీ డెవెన్ కాన్వే ప్రీవియస్ సీజన్ లో బాగా పర్ఫామ్ చేశాడు కదా అని లాస్ట్ ఆప్షన్ లో 6,50,00,000 కొనుక్కున్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం మరీ పెద్ద ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. దానికి తోడు తెలిసిందే కదా, ఇప్పుడు CSK కి ఓపెనింగ్ బ్యాటర్స్ విషయంలో అస్సలు కొదవలేదు. ఛాన్స్ ఇస్తే కుమ్మేయడానికి క్వాలిటీ యంగ్స్టర్స్ అంతా క్యూలో ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ తనే రిటర్న్ చేసుకోవడం అవసరమా చెప్పండి. ఆల్సో శామ్ కరణ్ విషయంలోనూ ఇదే చూస్తున్నాం. పంజాబ్ కి ఆడినంత ఎఫెక్టివ్ గా CSK లో రాణించలేకపోయాడు. దట్ ఇప్పుడు CSK మిడిల్ ఆర్డర్ ఓవర్లోడ్ గా కనిపిస్తుంది. ఇతనితో కూడా పెద్ద అవసరం అయితే లేదు. ఇక ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ అండ్ దీపక్ హుడా వీళ్ళని రిటైన్ చేసుకోవడానికి 1% రీజన్ కూడా కనిపించట్లేదు. వీళ్ళ గురించి నాకంటే CSK ఫ్యాన్స్ కి బాగా తెలుసు. మీకు గుర్తుంటుంటే IPL టైంలో గ్రీన్ డాట్ బాల్ అని ఉండేది కదా. ఎలా అంటే వీళ్ళ ఆటతో చెప్పక మొత్తం చెట్టు నాటేశారు. అలా ఒకరిని మించి ఒకరు రాడ్ పర్ఫార్మెన్స్ దింపేశారు. ఖచ్చితంగా మిగతా టీమ్స్ కంటే CSK లోనే బిగ్ చేంజెస్ చూస్తాం. ఇక 6th అప్డేట్ విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ మన RCB కూడా కొంతమందిని వదిలించుకోవాలి అని చూస్తున్నారు. దీంట్లో ఫస్ట్ ప్లేయర్ ఎవరో మీకు తెలిసి ఉంటారు. అబ్సల్యూట్లీ లియం లివింగ్స్టోన్. ఈ సీజన్ RCB లో మ్యాక్స్ అందరూ ప్లేయర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ లివింగ్స్టోన్ గేమ్ మాత్రం స్టోన్ లో ఒక్క దగ్గరే ఉండిపోయింది. ఇతన్ని RCB ఎదుర్కోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మీరు టీమ్ లో చూసుకుంటే వీళ్ళకి ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. ప్రతి పొజిషన్ లో సేకరించే బ్యాటర్స్ కనిపిస్తున్నారు. పోనీ ఇతన్ని బ్యాకప్ గా పెట్టుకుందామన్నా తక్కువ ప్రైస్ కి ఏమైనా కొనుక్కున్నారా అంటే ఏకంగా 8,75,00,000 ప్రైస్ కి కొనేశారు. దానికి తోడు వీళ్ళ దగ్గర జాకబ్ బెత్తల్ లాంటి స్ట్రాంగ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సినారియో కనిపిస్తున్నప్పుడు లివింగ్స్టోన్ టీం నుండి లీవ్ అయిపోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇతనితో పాటు రసిక్ సలం కి కూడా సలాం కొట్టి ఇంటికి పంపించేస్తారు. ఇతన్ని ఆడిపిద్దామన్న టీంలో ఎక్కడ ప్లేసే లేదు. బ్యాకప్ గా పెట్టుకుందామంటే 6 కోట్ల హై అమౌంట్ కి కొనుక్కున్నారు. సో వదిలేస్తేనే బెటర్ అని RCB ఫీలింగ్ అనమాట. ఇంకా కొంతమంది చిన్న చిత్తగా ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరే ఇంపార్టెంట్ రిలీజెస్ అవుతారు. అయితే ఈ వీడియోలో పైన మాత్రమే రిలీజ్ ప్లేయర్స్ గురించి చెప్పాను. ఇక నుండి అన్ని టీమ్స్ రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ ఎవరు, ఆప్షన్ లో అన్ని కేటగిరీస్ నుండి బెస్ట్ ప్లేయర్స్ ఎవరుంటారు, ఇలా ఒకటేంటి మీరు ఊహించలేని వీడియోస్ కూడా తీసుకొస్తా. అవన్నీ మీ వరకు రావాలంటే కొట్టే మామ ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసేయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.